ఒంగోలు నియోజకవర్గం మలికిపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సాధారణ సమావేశం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దేవవర ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గ్రామ సమస్యలపై ముందే దృష్టి పెట్టి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నియోజకవర్గంలో 1000 రోడ్ల నిర్మాణం లక్ష్యంగా ఉందని, కరెంట్, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, పెన్షన్లు తదితర అంశాలపై కూడా కసరత్తు చేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంఆర్ఓ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సూపరింటెండెంట్ మిల్టన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెంట్లు 84లో 1954లో డిఫామ్ పద్ధతి ఇస్తారు సార్ 24 సెంట్లకి. అది ఆల్రెడీ రికార్డ్స్ లో కూడా చేంజెస్ అయిపోయి ఎవరైనా సరే ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు ప్రతి గడప దక్కాల్సిందే. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చి మేము 3 సెంట్ల స్థలం కావాలండి ట్యాంక్ కట్టడానికి. స్థలం అయితే ఎవరు ఇవ్వలేదు మేడం. ఏవిఎస్ కాలనీలో స్థలం చూపించారు, అందుకని అక్కడ పెట్టించారండి. అది సొసైటీ స్థలం అండి, స్కూల్ ఉన్న సొసైటీ స్థలం. నా ఊహను అలాగే పత్రికాదులు లేక కొన్ని సంవత్సరానికి బడ్జెట్ ఎంత అది ఆయన ఇప్పుడు చెప్పారు, సుమారు 30 కోట్లు అని చెప్పారు. అది ఎస్టిమేట్, ఒక అంచనా రావచ్చు. నేను పరిస్థితులన్నీ కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నట్టయితే ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం 30 కోట్లు. అలాగే ప్రాధాన్యత అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఏదైతే అది ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా ఒకవేళ నిజంగా మన సంకల్పం చేసినా కూడా ప్రజల సహకారం ఇక్కడ వద్దని చెప్తారు. మన రామచంద్రపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ నేతృత్వంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నాయకులు రామచంద్రపురం ఆర్డీఓ, డీఎస్పీ, ఇతర డివిజనల్ కార్యాలయాల తరలింపు ద్వారా పట్టణ ప్రాముఖ్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాకాంక్షలను గౌరవించి కార్యాలయాలను కొనసాగించాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం ఇవ్వబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, సర్పంచ్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ మండలాలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజన, అలాగే సబ్ డివిజనల్ ఆఫీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సబ్ డివిజనల్ ఆఫీసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తొలగించడానికి, అదేవిధంగా ఈ యొక్క డివిజన్ కేంద్రాలని లేకుండా చేయడానికి, కనుమరుగు చేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఏవైతే రెవెన్యూ డివిజన్, సబ్ డివిజనల్ కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా రామచంద్రపురం నియోజకవర్గంలో కొనసాగించాలి అనేది కోరుతూ ప్రభుత్వానికి ఈ యొక్క రిప్రజెంటేషన్ని ఇవ్వబోతున్నాం అనేది ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ దారుల శ్రీనివాస్ గారు, అలానే బ్రహ్మపురి సర్పంచ్ గారు, నానిబాబు గారికి స్వాగతం. బీజేపీ నాయకులు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జవాబుదారీతనం, పారదర్శకతపై దృష్టి సారించబడింది. సభలో గ్రామ సర్పంచ్ మోహన్ సింగ్ బాబురావు, పంచాయతీ కార్యదర్శి టి శివదుర్గ ప్రసాద్, సొసైటీ కొత్తలంక సుబ్బారావు, బండారు దొరబాబు, ఎన్ఆర్జీఎస్ కంకిపాటి గంగాధర్, డీఆర్పీ సీమరాజు, రైతు మట్టపర్తి రాంబాబు, సచివాలయం స్టాఫ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జాబ్ కార్డ్ నెంబర్ 10-383 అని ఈమె ట్రెంచ్ పనులకు సంబంధించి 2 రోజులు మస్టర్ నందు హాజరు దిద్దుబాటు చేసి ఈ 2 రోజులకు గాను 582 రూపాయలు అనేది శ్రామికులకు వేతన లాభంగా చెల్లించినట్లు గుర్తించమైనది. పూడి సత్యనారాయణ, జాబ్ కార్డ్ నంబర్ 11-374
పీల్చేల పనులకు సంబంధించి ఒకరోజు మాస్టర్ దిద్దుబాటు చేసి 290 రూపాయలు అనేది అదనంగా చెల్లించినట్లు గుర్తించడం అనేది. రింగ్ ట్రెంచ్ పనులకు సంబంధించి 2 రోజులు మాస్టర్ నందు హాజరు దిద్దుబాటు చేసి 582 రూపాయలు అనేది వేతనాలు అదనంగా చెల్లించినట్లు గుర్తించడం అనేది. దోర్నాల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షా సమావేశంలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా వెలిగొండ 2వ టన్నెల్లో 17 కిలోమీటర్ల లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పురోగతి, సమస్యలు తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ఆర్డీఓ, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెలుగైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని 40 రోజుల్లోనే 3వసారి పర్యటనకు వచ్చి ఈ యొక్క ప్రాజెక్టు స్థితిగతులు, పురోగతులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళు ఆ నాయకులు అనే వాళ్ళు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. మేము ఇప్పటికి 6.5 సంవత్సరాల కాలం పాటు మేము అధికారంలో ఉంటూ వస్తాం. అయితే ప్రజలు కూడా గమనించాలి, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. క్రిస్మస్ ప్రాముఖ్యత, దైవపరమైన భావం గురించి ప్రతి ఒక్కరికి వివరించబడింది. వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కమిషనర్ రమణబాబుకు పాల్గొన్న దైవజనులు అభినందనలు తెలిపారు. ఈ సంబరంలో స్థానికులు, మున్సిపల్ సిబ్బంది ఆనందంగా పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు. పామూరు మండలంలో ప్రభుత్వ భూములను దళారులు అమ్మేశారని ఫిర్యాదు వెలుగులోకొచ్చింది. తహసీల్దార్ రామచంద్రుని వాసుదేవరావు బాధితుల ఫిర్యాదుపై ప్రభుత్వ భూమిని పరిశీలించారు. తహసీల్దార్ పేదల భూమిని మోసం చేయడం జరిగిందని కేసు కూడా నమోదు చేశారని, భూమి కొనుగోలుదారులు ఎవరినీ దళారుల వద్దకు వెళ్లకుండా రెవెన్యూ రికార్డులను తహసీల్దార్, ఆర్ఐ, విఏఆర్ఓలను సంప్రదించారని సూచించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తారని తహసీల్దార్ తెలిపారు. మధ్యవర్తులు ఎవరు కూడా ఎటువంటి ప్రమేయం లేకుండా భూమి కొనదలుచుకున్న మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమి, నిరుపేద కుటుంబాలు అయితేనేమి, వారందరూ కూడా మన తహసీల్దార్ గారి కార్యాలయంలో విఆర్ఓని కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్లో సిబ్బందిని కానీ కనుక మీరు సంప్రదిస్తే ఆ భూమికి సంబంధించిన వివరాలు కూడా మీకు కరెక్ట్గా చెప్తారు. అందుకని ఆ వివరాలు తీసుకొని మీరు కొనుగోలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకెవరు కూడా ఈ విధంగా వెనుకబడిన వర్గాలు ఎవరు కూడా మోసపోకుండా ఉండాలని మాత్రం మేము చెప్తున్నాము. అలాగే వీళ్ళని ఎవరైతే మోసగించారో వాళ్ళ పేరు మీద కూడా వీళ్ళు క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్లో, స్థానిక పోలీస్ స్టేషన్లో. వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. భూమి యొక్క ధరలు
ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను తీవ్రంగా విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజున చంద్రశేఖర్ చప్పట్లు కొట్టి భజన చేసినా ఇప్పుడు ప్రాజెక్టుకు డబ్బులు కేటాయించమని అడుగుతుండడం దుర్మార్గంగా ఉందన్నారు. స్థానిక పరిధిలో రాజకీయ ప్రేమ లేకుండా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుండా తిరుగుతూ ప్రజలపై గాలికూతలు కూస్తున్నారని, ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. రెండో టన్నెల్ పనులు పూర్తి కాకుండా లైనింగ్ వర్క్లన్నీ అట్లే ఉన్నాయి. అదేవిధంగా ఫీడర్ కెనాల్స్ స్ట్రెంగ్తనింగ్ చేయకుండా R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఈ 3 పనులు అసంపూర్తిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ చప్పట్లు కొట్టి భజన చేసినటువంటి మరి ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని పత్రిక మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులు పూర్తి కాకుండా లైనింగ్ వర్క్లన్నీ అట్లే ఉన్నాయి. కనిగిరి సిఐ షేక్ ఖాజావలిని కాస్మోపాలిటన్ క్లబ్లో లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. బదిలీకి వెళ్లిన సిఐ ఖాజావలి ప్రజాసేవ, నేర నియంత్రణ, శాంతి భద్రతలో చూపిన నిష్టను గుర్తించి అసోసియేషన్ సభ్యులు శాలువాలు కప్పి అభినందించారు. కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో స్పందన, పోలీసు ప్రజల అనుసంధానం బలోపేతం చేసిన తీరు ప్రశంసనీయమన్నారు. ఈ ఘన సత్కారంలో సభ్యులు పాల్గొని ఖాజావలికి విశేష అభినందనలు తెలిపారు. సెకండ్ సెమిస్టర్ నాకు నెక్స్ట్ ఎగ్జామ్స్ సైకాలజీలో నేను లాస్ట్ టైం ఐ గాట్ 95% మార్క్స్. ఆ విషయం రెండు విషయంలో ఆయన టెన్నిస్ ప్లేయర్, షటిల్ ప్లేయర్, ఇదంతా ఆయన టెన్నిస్ ప్లేయర్ నా ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నమాట. కాబట్టి గొప్పగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వస్తాను, నేను కలిసి ఆడతాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. చెప్పారు మన రంగబాబు గురించి. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సేవ్ ఏ నైస్ పర్సన్ లైక్ రంగబాబు. పార్ట్ ఆఫ్ జాబ్ ఆల్సో, ఆ పార్ట్ జాబ్లో కూడా మన మనిషి యొక్క మన ప్రాణరక్షణ దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఇది. ఐ డన్ మై జాబ్ యాజ్ ఏ పర్సన్, యాజ్ ఏ బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి వెల్లటూరు రహదారిలో అదుపు తప్పిన కొబ్బరి బొండ బోల్తా పడ్డంతో ఘోర ప్రమాదం జరిగింది. బండిలో ఉన్న 7గురిలో 3 మృతి చెందగా 2 గాయపడ్డారు. మృతి చెందిన వారు చాట్రగడ్డ కాంతారావు, పెసర్లంక శ్రీనివాసరావు, వెల్లటూరు షేక్ ఇస్మాయిల్. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం ఇచ్చారు. ఆయన గాయపడ్డ వారికి తక్షణ మెరుగైన వైద్యం అందించడానికి అధికారులను ఆదేశించారు. మరి ఇటు నుంచి వచ్చేటప్పటికి ఊపు ఆగలేదు అబ్బాయికి. కొల్లూరు నుంచి వస్తుంది తిరిగి అందరం పడిపోయింది. బండి చెప్పయ్యా
బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని జిల్లా ఎస్పీ పి ఉమామహేశ్వర్ స్వయంగా పరిశీలించారు. ఘటనలో 3 మరణించినందుకు బాధ వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాలు నివారించడానికి ఇప్పటికే జాతీయ రహదారులపై 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు రహదారి నియమాలను కఠినంగా పాటించేటట్లు సూచనలిచ్చారు. జిల్లా నేషనల్ హైవేలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జి నారాయణ, సిఐ పివి ఆంజనేయులు, ఎస్ఐ శివయ్య పాల్గొన్నారు. చింతమోటు గ్రామానికి సంబంధించి బట్టిరోలు మండలం చింతమోటు గ్రామానికి సంబంధించినటువంటి గణేష్ అనే డ్రైవర్ ఈ టాటా వేస్ మినీ వెహికల్ వీళ్ళు కొల్లూరు దగ్గర ఉన్నటువంటి లంకా గ్రామం నుంచి ఈ కొబ్బరి మండలం కలెక్ట్ చేసుకుని ఆ లోడ్తో టువర్డ్స్ చెరుకుపల్లి వైపు వెళ్తున్నారు. వెళ్లే క్రమంలో ఈ దోనేపూడి కోడిపల్లి విలేజ్ మధ్య సడన్లీ రోడ్ మార్జిన్ వెహికల్ అనేది రోడ్ మార్జిన్ ఎండ్లోకి రావడం, ఆ వెహికల్ కంట్రోల్ చేసే క్రమంలో జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓస్ ని అదేవిధంగా ఇతర అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సినటువంటి అన్ని ప్రికాషన్స్ ని 9 డిపార్ట్మెంట్స్ తో కలిసి కమింగ్ డేస్ లో రోడ్ సేఫ్టీకి ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి చేపట్టాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా. బాపట్ల జిల్లా చీరాల మర్కజ్ మసీద్ వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెంగళరావు నగర్లోని కుకింగ్ అండ్ క్యాటరింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త చీరాల ముస్లిం యూత్ ఆర్గనైజర్ ఎస్డి షబీర్ ఆధ్వర్యంలో పేదలు అవసరమైన వారికి ప్రేమతో భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్డి షబీర్, ఎస్డి అక్బర్, ఎస్కే రహమతుల్లా, ఎస్కే బాజీ, ఎస్డి దుబాయ్ మహ్మద్, మస్తాన్ వలీ తదితరులు పాల్గొని సేవలో భాగస్వాములయ్యారు. దాతల సహకారం కోసం సంప్రదించమని నిర్వాహకులకు తెలిపారు. బాపట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి నగరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బి రమాకాంత్ శర్మ పర్యవేక్షణలో స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్థానిక సోమేశ్వర స్వామి దేవాలయం నుండి ఊరేగింపుతో బాపట్ల రోడ్లన్నీ అయ్యప్ప స్వామి నామకీర్తనతో నిండాయి. కేరళ వాయిద్యాలు, వేషధారణలతో కళాత్మకంగా ఏర్పాట్లు జరిగాయి. పట్టణ సీఐ రాంబాబు ప్రత్యేక పూజలతో, భిక్షా కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి. బాపట్లలో ఈ నెల 19న మార్గశిర అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి కమలాత్మిక హోమం ఘనంగా జరగనుంది. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో కోన ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో ఉదయం 7 గంటలకు అభిషేకం, కమలాత్మిక హోమం, నవగ్రహ, లక్ష్మీ గణపతి, సుదర్శన, మృత్యుంజయ మంత్ర పూజలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు ప్రదోషకాల కుంకుమ పూజ, పుష్పార్చన, ధూపసేవ, దీపహారతులు మహిళా భక్తులచే నిర్వహించబడతాయి.
పాల్గొనదలిచిన వారు 16వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని పీఠం సూచించింది. ఈ పూజ ద్వారా సర్వకార్య సిద్ధి, దోష పరిహారం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, వివాహం, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగ వృద్ధి లభిస్తాయని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మార్గశిర బహుళ అమావాస్య కమలాత్మికాదేవి చూడండి, ధరించండి, అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రులు కండి. అదేవిధంగా ప్రతి సేవలో పాల్గొనటానికి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. అత్యంత విశేషంగా ధూపసేవ కూడా జరుపబడుతుంది. ధూపసేవా కార్యక్రమం అమ్మవారికి ప్రదోషకాలంలో సాంబ్రాయణి ధూపంతో అమ్మవారిని ఆ సేవలో అమ్మవారు పునీతమై భక్తులను అనుగ్రహిస్తారు. ఇటువంటి విశేషమైన సేవలు బాపట్లలో లలితాత్రిపుర సుందరీ పీఠం తరపున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. మరో మహోన్నతమైన భావి జీవితానికి పునాదిగా అమ్మవారి ఆశీస్సులు పొందండి. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై రౌడీయిజం చేసిన వైసీపీ నాయకులపై ఘర్షణ వాతావరణంలో టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గంగవరంలో మండల అధ్యక్షులు పల్లల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర రైతు నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో అసభ్య ప్రవర్తనలకు తగిన పరిణామాలు ఎదుర్కోబోతున్నాయని తెలిపారు. గత 2 రోజుల్లో పిడత మామిడి గ్రామంలో వైసీపీ కార్యకర్తల దాడిని ఉదాహరణగా చూపి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు, దాడులు చేసిన నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలను దాడి చేయడం అనేది ఎంతవరకు సబు? మీ రౌడీయిజం గత ప్రభుత్వంలో మీ రౌడీజం సాగాయి, ఇప్పుడు కూడా మీరు రౌడీజంగా చేస్తానంటే చూస్తూ మేము తెలుగుదేశం నాయకులు ఊరుకునే పరిస్థితులు లేవు. మీరు మాట్లాడేటప్పుడు మీరు గతంలో ఏం చేశారో కూడా అది వెనక్కి తిరిగి తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మా మీద వ్యక్తులు చింపేవాళ్ళు కూడా చింపకుండా వచ్చి ఆఫీసర్లను బెదిరించి మీరు గుండాయిజం చేసి కేసులు కట్టించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు డైరెక్టర్గా మీరు దాడులు చేసి మా కార్యకర్తని మీరు సంభవోయే పరిస్థితి చేస్తుంటే మీరు నిన్న పెట్టిన మీటింగ్ ఏంటి? మీరు సొసైటీ అనవారు 14 కోట్లు, అందులో మీ టైంలో ఇచ్చిందే 7,57,00,000 రూపాయలు ఇచ్చావు. అది ఇంట్రెస్ట్తో ఈ రోజున 14,50,00,000కి వెళ్ళింది. అది అంటే కనవరే 3 కోట్లు అంటున్నావు. అంటే నువ్వు అబద్ధాలు చెప్తే ఎవరైనా వైసీపీ కార్యకర్తలు నమ్మొచ్చేమో కానీ ఇక్కడ ప్రజలు నమ్మరు. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఉండి మరి ఇక్కడ జనాలు నమ్మించడానికి ట్రై చేయొద్దు. కానీ నీ వైసీపీ కార్యకర్తలు నమ్మించుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. కానీ నీ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడొచ్చి మావాడు ఏదో పిలుస్తున్నామని వెళ్ళాం కానీ మావాడంతా అవినీతి పరుడు అని అడుగు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ దాచుకొని నువ్వు పిడతమావుల్లో నిజంగా ఆ ఏనుగోపాల్ రెడ్డిని అనేవాడిని కొట్టకపోతే నువ్వే చెప్పావు. నా ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందని చెప్పి అతన్ని ఎంత హెరాస్మెంట్ చేశారనేది మీకు. గుంటూరు జిల్లా మంగళగిరి తారాబోలినేని చంద్రిక టర్కీలో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్లో 84 కేజీస్ల సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంచ్ పథకం సాధించింది. ఈ పథకంతో చంద్రిక మొత్తం 4 అంతర్జాతీయ మెడల్స్ సాధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా నిలిచింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మరియు కోచ్ ఘన స్వాగతం పలికారు. కోచ్ చెప్పినట్లుగా ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తే మరిందరు యువతులు వెయిట్ లిఫ్టింగ్ లో ప్రావీణ్యం చూపగలరని ఆశాజనకంగా అన్నారు. ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పిలిచి క్లాస్ 2, క్లాస్ 1, గ్రూప్ 1 జాబ్స్ ఇస్తున్నారు. అలాగే మన స్టేట్ లో కూడా ఇస్తే ఇంకా మంచి ప్లేయర్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తున్నానండి. అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు బొలినేని చంద్రిక మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి మరి ప్రాక్టీస్ ఇచ్చి తయారు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేసి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా క్రీడాకారులు తయారు చేసేటప్పుడు భర్తలు కొంచెం భార్యలను వెనకడి చేసే సమయంలో నరేంద్ర మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో భార్యని ఆ స్థానానికి తీసుకొచ్చేందుకు నరేంద్రకి, బొలినేని చంద్రికకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరి బొలినేని చంద్రిక మరిన్ని విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం
మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలందరికీ ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరొకసారి ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. పెద్ద సార్ అప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ కేటీఆర్ గారు ఎంత